చేసే పరిస్థితి ఉంటుంది. మేము చెరుకు రైతుల సంఘంగా రైతు సంఘంగా మేము ఒకటే ఈ చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే ఈ షుగర్ ఫ్యాక్టరీ తప్పితే వేరే మార్గం లేదు. ఇక్కడ రైతులు చెరుకు మీద ఆధారపడి జీవిస్తున్నారు తప్పితే వేరే పంటని దేశాలు జీవం చేయించడం కూడా కష్టమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ షుగర్ ఫ్యాక్టరీ మళ్ళీ పునఃప్రారంభించాలని చెప్పేసి రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రేపు మీరు జరిగిపోయే పర్యటనలోనే మేము భారీగా ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ చక్కెర కర్మాగారం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా మూసివేయబడింది. ఈరోజు ప్రత్యేకంగా ఈ షుగర్ ఫ్యాక్టరీని ప్రెస్సింగ్ చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకురావడంలోనే పూర్తిగా విఫలం చెందారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, నీకు చేత కానప్పుడు రాజీనామా చేస్తే కొత్తగా వచ్చే ప్రజాప్రతినిధులు ఈ అంటే ఈ 3 నియోజకవర్గాల శాసనసభ్యులు మరి నిద్రావస్థలో ఉన్నారని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నారు. చోడవరం శాసనసభ్యుడు, మాడుగుల శాసనసభ్యుడు గతంలోనే ఏదైతే నిరసన కార్యక్రమానికి వచ్చి రైతులకి బకాయిలు చెల్లిస్తాం, కార్మికులకి బకాయిలు చెల్లిస్తాం, షుగర్ ఫ్యాక్టరీని మళ్ళా గాడిలో పెట్టే పరిస్థితిని